హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత విడుదలైనటువంటి తెలంగాణ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లో భాగంగా మనం ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అయితే చూడబోతున్నామండి. మరి కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ఏ క్లినికల్ ల్యాబొరేటరీ, అంతేకాకుండా క్వాలిటీ స్టాండర్డ్స్, ఓకేనా, క్వాలిటీ స్టాండర్డ్స్ ఇన్ ల్యాబొరేటరీ సిస్టమ్, ఓకేనా. ఇవన్నీ కూడా మనము ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో కొన్ని చూసాము. ఈ సెకండ్ క్లాస్లో కూడా మరికొన్ని చూడబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ క్లాస్ అండి ఇది. కంపల్సరిగా 1 లేదా 2 ప్రశ్నలు ఇందులోంచి వచ్చే అవకాశము ఉంది ఫ్రెండ్స్, జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా చిన్న ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే, ఇంకా ఎవరైతే ఫుల్ కోర్స్ తీసుకోలేదో వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఫుల్ కోర్స్ యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ అయితే ఇంకా చాలా ముఖ్యమండి, ఓకేనా. ఎందుకంటే దాదాపు 5,000 ప్రశ్నలతో మరి మీకైతే టెస్ట్ సిరీస్లో ప్రతిరోజు యాడ్ చేయడం జరుగుతుందండి క్వశ్చన్స్. దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉచితంగా అందజేయడం అయితే జరుగుతుందండి. చాలా తక్కువ కాస్టే ఉంది ప్రజెంట్, మీకు ఎక్కడ దొరకట్లేదండి. మార్కెట్లో ఎగ్జాక్ట్ బుక్స్ లేవండి, అందరు గమనించాలి, ఓకేనా. ఎగ్జాక్ట్ బుక్స్ లేవు, ప్రాపర్ కోచింగ్ కూడా లేదు బయట, ఓకేనా. అందరు కూడా గమనించి మరి మీ ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వారు తప్పకుండా మన కోర్సు అండ్ టెస్ట్ సిరీస్ 2 కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. కోర్స్ ఎవరైతే తీసుకుంటారో బాలాజీ చిరబోయిన సార్ యాప్లో మరి తేజ 1 అనేటువంటి కోడ్ యూజ్ చేస్తే, ఓకే, తేజ 1 అనే కోడ్ యూజ్ చేస్తే మీకు మంచి డిస్కౌంట్ కూడా ఇస్తారండి, ఓకేనా. సో వెంటనే యూజ్ చేసుకోండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉందండి. మీకు ఫుల్ కోర్స్ కావాలంటే ఫుల్ కోర్స్ యాప్ లింక్ అని అడగండి. టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే టెస్ట్ సిరీస్ యాప్ లింక్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు వెంటనే రెస్పాండ్ అయ్యి పంపిస్తాను, ఓకేనా. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. యా, ఫస్ట్ క్లాస్కి మార్నింగ్ క్లాస్కి అప్డేట్ అండి ఇది, కంటిన్యూస్ చూద్దాం. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మెయింటైనింగ్ ఎక్విప్మెంట్ క్యాలిబ్రేషన్ ఇన్ ఏ ల్యాబొరేటరీ? ల్యాబొరేటరీలలో పరికరాల క్యాలిబ్రేషన్ను నిర్వహించడంలో ముఖ్య పాత్ర ఏంటి లేదా ముఖ్యత ఏంటి? ఎందుకండి ఎక్విప్మెంట్ క్యాలిబ్రేషన్ ఎందుకు ఉపయోగిస్తాము? టు సేవ్ కాస్ట్, టు ఎన్ష్యూర్ అక్యురేట్ టెస్ట్ రిజల్ట్స్, టు రెడ్యూస్ స్టాఫ్ వర్క్లోడ్, టు సింప్లిఫై డాక్యుమెంటేషన్. దేనికోసం అండి? ఆప్షన్ బి, టు ఎన్ష్యూర్ యాక్యురేట్ టెస్ట్ రిజల్ట్స్ కోసం అండి క్యాలిబ్రేషన్ అనే పద్ధతి ఉపయోగిస్తాము, ఓకేనా. చాలా ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ ఎక్విప్మెంట్ క్యాలిబ్రేషన్ ఈజ్ క్రూషియల్ టు ఎన్ష్యూర్ అక్యురేట్ టెస్ట్ రిజల్ట్స్ అండ్ రిలయబిలిటీ ఇన్ ల్యాబొరేటరీ ఆపరేషన్స్. ఖచ్చితమైన పరీక్ష ఫలితాలు మరియు ల్యాబొరేటరీ కార్యకలాపాలలో విశ్వసనీయతను నిర్ధారించడానికి పరికరాల క్యాలిబ్రేషన్ నిర్వహించడం చాలా ముఖ్యమైనటువంటి అంశము, ఓకే. క్వశ్చన్ నెంబర్ 2, which of the following is a benefit of using a standard operating procedure SOP? స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉపయోగించడానికి లాభం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఎన్ష్యూర్స్ కన్సిస్టెన్సీ ఇన్ టెస్టింగ్. ఏంటండి? ఎన్ష్యూర్స్ కన్సిస్టెన్సీ ఇన్ టెస్టింగ్. ఇంపార్టెంట్ క్వశ్చన్, చూద్దాం. An SOP ensure consistency in testing procedures, leading to reliable results across a different personnel and shifts. చాలా ఇంపార్టెంట్ అండి. SOP పరీక్షా విధానంలో సమన్వయతను నిర్ధారించడం ద్వారా వివిధ సిబ్బంది మరియు షిఫ్టులలో నమ్మకమైనటువంటి ఫలితాలకి ఇది దారి తీస్తుంది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ క్వాలిటీ ఇండికేటర్స్ ఇన్ ఏ క్లినికల్ ల్యాబొరేటరీ? ఓకే, క్లినికల్ ల్యాబొరేటరీలలో నాణ్యత సంకేతాల యొక్క పాత్ర ఏంటి? ఓకే, క్వాలిటీ ఇండికేటర్స్ ఎందుకు ఉపయోగిస్తారండి? టు యాక్సెస్ అండ్ మానిటర్ ద క్వాలిటీ ఆఫ్ ల్యాబొరేటరీ ప్రాసెసెస్, టు డిటర్మైన్ ద కాస్ట్ ఆఫ్ టెస్టింగ్, టు లిమిట్ స్టాఫ్ ట్రైనింగ్, టు ఇంక్రీస్ టెస్టింగ్ స్పీడ్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఎందుకు ఉపయోగిస్తాం? టు అసెస్ అండ్ మానిటర్ ద క్వాలిటీ ఆఫ్ ల్యాబొరేటరీ ప్రాసెసెస్. చాలా ముఖ్యమైన క్వశ్చన్, ఓకే.
Quality indicators are used to assess and monitor the quality of a laboratory processes, ensuring compliance with our standards. Important question అండి. ఓకే, what is the what is a control sample in quality control? నాణ్యత నియంత్రణలో కంట్రోల్ నమూనా యొక్క పాత్ర ఏమిటి? ఎందుకు ఉపయోగిస్తారండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఎందుకు ఉపయోగిస్తాం? ఏ శాంపుల్ విత్ నోన్ క్యారెక్టరిస్టిక్స్ యూజ్డ్ ఫర్ కంపారిజన్. ఎందుకండి? కంపారిజన్ పోల్చి చూడడానికి ఉపయోగించడము జరుగుతుంది. ఓకేనా? మరి కంట్రోల్ నమూనా అనేది ఖచ్చితత్వం కొరకు పరీక్షా ఫలితాలను పోల్చడానికి ఉపయోగించి తెలిసిన లక్షణాలతో కూడిన నమూనా, టు కంపేర్ ద టెస్ట్ రిజల్ట్స్ యాక్యురసీ. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డాక్యుమెంటింగ్ ల్యాబొరేటరీ ప్రొసీజర్స్? ల్యాబొరేటరీ విధానాలను డాక్యుమెంట్ చేయడానికి ఉద్దేశం ఏంటి? ఎందుకు డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం ఏముందండి? టు క్రియేట్ మోర్ పేపర్ వర్క్, టు ఎన్ష్యూర్ productivity and accountability, to limit access to information, to increase testing limit. Answer option B అండి. ఎందుకండి? టు ఎన్ష్యూర్ ప్రొడక్టిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ కోసం అండి. ఓకేనా? ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికి, ప్లస్ ఇన్ ఎనీ కేస్ ఆ డాక్యుమెంట్ అవసరం వచ్చిందనుకున్న వెంటనే దాన్ని తీయవచ్చు. ల్యాబొరేటరీ విధానాలను డాక్యుమెంట్ చేయడం పునరావృతం మరియు బాధ్యతను నిర్ధారించడానికి అవసరమైనది. ఇవి నాణ్యత నిర్ధారణకు ముఖ్యమైనవిగా మనము చెప్పుకోవచ్చు. డాక్యుమెంటింగ్ ల్యాబొరేటరీ ప్రొసీజర్స్ ఎన్ష్యూర్స్ ప్రొడక్టిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ క్వాలిటీ అష్యూరెన్స్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఇంటర్ ల్యాబొరేటరీ కంపారిజన్స్? Which of the following best describes inter-laboratory comparisons? ఇంటర్-లాబొరేటరీ పోలికలని ఉత్తమంగా ఎలా వివరిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. కంపేరింగ్ రిజల్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ల్యాబొరేటరీస్ టు యాక్సెస్ అక్యురసీ. ఓకే, కంపేరింగ్ రిజల్ట్స్ అంటే వేరే ల్యాబొరేటరీలలో కూడా టెస్ట్ చేయించి ఆ రిజల్ట్స్ని కంపేర్ చేయడం ద్వారా మరి అక్యురసీ అనేది తెలుసుకోవచ్చు. ఇంటర్ ల్యాబొరేటరీ పోలికలు వివిధ ల్యాబొరేటరీల ఫలితాలను పోల్చడం ద్వారా పరీక్షా ఫలితాల ఖచ్చితత్వం మరియు నమ్మకాన్ని అంచనా అయితే వేయవచ్చు. నెక్స్ట్, వాట్ ఈజ్ ఏ క్రూషియల్ లిమిట్ ఇన్ క్వాలిటీ కంట్రోల్? నాణ్యత నియంత్రణలో క్రిటికల్ లిమిట్ ఏది? క్రిటికల్ లిమిట్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. A threshold that should not be exceeded. A threshold that should not be exceeded. చూద్దాం. A crucial limit is a threshold that must not be exceeded to ensure that the laboratory process remain within the acceptable quality standards. అంటే అనుకూల నాణ్యత ప్రమాణాల దిశగా ఉండేందుకు మించకుండా ఉండాల్సిన ఒక పరిమితి క్రిటికల్ లిమిట్ అంటారండి. అంటే ఎంతైతే స్టాండర్డ్ ఉండాలో అంతే ఉండాలండి. ఓకేనా? అది మించకూడదు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ క్వాలిటీ అష్యూరెన్స్? మేనేజ్మెంట్ అండి. నాణ్యత నిర్ధారణలో మేనేజ్మెంట్ యొక్క పాత్ర ఏమిటి? టు ఇగ్నోర్ క్వాలిటీ ఇష్యూస్, టు సపోర్ట్ అండ్ ఎన్ఫోర్స్ క్వాలిటీ పాలసీస్, టు రెడ్యూస్ టెస్టింగ్ కాస్ట్, to limit staff responsibilities. Answer option B అండి. టు సపోర్ట్ అండ్ ఎన్ఫోర్స్ క్వాలిటీ పాలసీస్ అండి. ఓకేనా? రోల్ ఆఫ్ మేనేజ్మెంట్ క్వాలిటీ అష్యూరెన్స్. మేనేజ్మెంట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ సపోర్టింగ్ అండ్ ఎన్ఫోర్సింగ్ క్వాలిటీ పాలసీస్ టు ఎన్ష్యూర్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ అ క్వాలిటీ అష్యూరెన్స్ ప్రోగ్రామ్. ఓకేనా? నాణ్యతను మెరుగుపరచడం కోసం అండి. ఓకే, నెక్స్ట్ వన్, what type of assessment involves evaluating laboratory practices and outcome? లాబొరేటరీ అభ్యాసాలు మరియు ఫలితాలను అంచనా వేయడం ఏ రకమైన మదింపుగా మనము చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఎక్స్టర్నల్ ఆడిట్, ఇంటర్నల్ ఆడిట్, క్వాలిటీ కంట్రోల్, పర్ఫార్మెన్స్ అప్రైజల్.
ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఎక్స్టర్నల్ ఆడిట్ అండి. బయటి వ్యక్తులు వచ్చి మరి ఏ విధంగా క్వాలిటీ ఉంది అని చెప్పేసి టెస్ట్ చేయడమే ఎక్స్టర్నల్ ఆడిట్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. An external audit involves evaluating laboratory practices and outcome to ensure compliance with the established quality standards. Important. స్థాపిత నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండడము నిర్ధారించడానికి ల్యాబొరేటరీ అభ్యాసాలు మరియు ఫలితాలను అంచనా వేయడం అంతర్గత ఆడిట్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఇన్ ఎ క్వాలిటీ అష్యూరెన్స్? నాణ్యతా నిర్ధారణలో ఫీడ్బ్యాక్ యొక్క ముఖ్యత ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్? ఆన్సర్, టు క్రియేట్ మోర్ కన్ఫ్యూజన్, టు ఇంప్రూవ్ అ ప్రాసెస్ అండ్ అవుట్కమ్, టు లిమిట్ అ కమ్యూనికేషన్, టు ఇంక్రీజ్ బ్యూరోక్రసీ. ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు ఇంప్రూవ్ ప్రాసెస్ అండ్ అవుట్కమ్. అంతే కదండి, ఫీడ్బ్యాక్ వల్ల ఏం చేయొచ్చు? టు ఇంప్రూవ్ ప్రాసెస్ అండ్ అవుట్కమ్స్, ఇంకా క్వాలిటీ అనేది బాగా పెంచడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఫీడ్బ్యాక్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఎ క్వాలిటీ అష్యూరెన్స్ యాజ్ ఇట్ ఈస్ హెల్ప్ టు ఇంప్రూవ్ ప్రాసెసెస్ అండ్ అవుట్కమ్ బై ఐడెంటిఫైయింగ్ ఏరియా నీడింగ్ ఇంప్రూవ్మెంట్. తెలుగులో చూద్దాం. మరి మెరుగుదల అవసరమయ్యే ప్రాంతాలను గుర్తించడం ద్వారా నాణ్యతా నిర్ధారణలో ఫీడ్బ్యాక్ ప్రక్రియలను మరియు ఫలితాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇంపార్టెంట్ అండి. సో గైస్, అందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే, మనం క్లాస్లో ఓన్లీ ఒక 50 బిట్స్ మాత్రమే చూస్తున్నాము, కానీ మన టెస్ట్ సిరీస్లో ప్రతిరోజు 200 బిట్స్ని యాడ్ చేస్తున్నామండి. ఎవ్రీ టాపిక్ మనం చెప్పుకునేటువంటి టాపిక్, ఇప్పుడు కంప్యూటర్ గురించి చెప్పుకుంటున్నాం కదా, క్లినికల్ ల్యాబొరేటరీలలో కంప్యూటర్ యొక్క పాత్ర, దీనిపైన ఆల్రెడీ 200 బిట్స్ని యాడ్ చేయడం జరిగిందండి యాప్లో. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఒక్క బిట్ కూడా ఎగ్జామ్లో మిస్ అవ్వకుండా ఉంటుంది. అందుకే ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ తీసుకోండి అనే ప్రిఫర్ చేస్తానండి. ఓకేనా, జస్ట్ 500 అంతే అండి, 500తో 499 అంతే. దీంతో పోయేది ఏం లేదు. నిజంగా చెప్పాలంటే బయట ఒక బుక్ కొనుక్కున్నా కూడా 500 అవుతుందండి, అంతకంటే ఎక్కువనే ఉంది ప్రజెంట్ కాస్ట్. బట్ అవి కూడా దొరకట్లేదు, అవుట్ ఆఫ్ స్టాక్ అండి నిజంగా. సో అంతకంటే పర్ఫెక్ట్గా మరి టెస్ట్ సిరీస్ రూపొందించి మీకైతే అందిస్తున్నామండి. సో ప్రొఫెసర్స్ చాలా కష్టపడి చాలా తక్కువ టైంలో అక్యురేట్ అయితే మరి టెస్ట్ సిరీస్ రూపొందిస్తున్నామండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఉపయోగించుకోండి ఫ్రెండ్స్, మంచి ఆఫర్ ఇది. ఓకేనా, సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేయండి. ఓకే, యా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఏ పిపెట్ ఇన్ ద ల్యాబొరేటరీ? ల్యాబొరేటరీలో పిపెట్ ఉపయోగించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు మెజర్ అండ్ ట్రాన్స్ఫర్ లిక్విడ్స్. ఓకే, లిక్విడ్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగిస్తారు. ద పర్పస్ ఆఫ్ యూజింగ్ పిపెట్ ఇన్ ఎ ల్యాబొరేటరీ టు మెజర్ ఎ ట్రాన్స్ఫర్ లిక్విడ్ అక్యురసీ. ల్యాబొరేటరీలో పిపెట్ ఉపయోగించడానికి ఉద్దేశం ద్రవాలను ఖచ్చితంగా కొలవడం మరియు పంపిణీ చేయడం కోసం. ఓకేనా, నెక్స్ట్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ యూజింగ్ అ స్టెరైల్ టెక్నిక్ ఇన్ ల్యాబొరేటరీ? ఓకే, స్టెరైల్ టెక్నిక్స్ ల్యాబొరేటరీలో మంటతో వ్యవహరించడం యొక్క ముఖ్యత ఏంటి? టు సేవ్ టైమ్, టు ప్రివెంట్ కంటామినేషన్, టు ఇంక్రీజ్ కాస్ట్, టు రెడ్యూస్ క్వాలిటీ. దేనికోసం అండి? ఆప్షన్ బి అండి, టు ప్రివెంట్ కంటామినేషన్, కాలుష్యాన్ని నివారించడానికి. ఓకే, చూద్దాం. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ యూజింగ్ స్టెరైల్ టెక్నిక్స్ ఈజ్ టు ప్రివెంట్ కంటామినేషన్ ఆఫ్ శాంపిల్స్ అండ్ ఎన్షూర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్. అంటే నమూనాల యొక్క వీటిని వాడడం. ఓకేనా, సో దేనికోసం అండి? స్టెరైల్ టెక్నిక్స్, నమూనాల టెక్నిక్స్ అండి, ఇక్కడ తప్పుబడింది. వాడడం ద్వారా అనుకూలంగా ఉండడం మరియు ప్రయోగ ఫలితాల అసలైనది అవడమైతే నిర్ధారించవచ్చు. ఓకే, యా. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ సెంట్రిఫ్యూజ్ ఇన్ ఎ ల్యాబొరేటరీ? ల్యాబొరేటరీలో సెంట్రిఫ్యూజ్ యొక్క కార్యము ఏంటి? ఎందుకోసం అండి ఇది ఉంటుంది? టు మిక్స్ సొల్యూషన్స్, టు హీట్ శాంపిల్స్, టు సపరేట్ కాంపోనెంట్స్ బేస్డ్ ఆన్ డెన్సిటీ, టు మెజర్ వాల్యూమ్. సెంట్రిఫ్యూజ్ ఎందుకు ఉపయోగిస్తాం? ఆప్షన్ సి అండి, టు సపరేట్ కాంపోనెంట్ బేస్డ్ ఆన్ డెన్సిటీ. ఓకే, డెన్సిటీ
ఎక్కువగా ఉన్నవి కిందికి వెళ్ళిపోతాయి, తక్కువగా ఉన్నవి పైనకు ఉంటాయండి. దీని ద్వారా ఏం చేస్తారు, సో ఏవైతే కాంపోనెంట్స్ ఉంటాయో వాటిని సపరేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ యొక్క సెంట్రిఫ్యూజ్ యంత్రము ద్వారా. A centrifuge is used to separate components of a mixture based on density by spinning them at a high speed. అంటే వేగంగా తిప్పడం, అందులో పదార్థాలు వేసి వేగంగా తిప్పడం ద్వారా సో అధిక బరువు ఉన్నవి కిందికి వెళ్తాయి, తేలిగ్గా ఉన్నవి పైనకి వస్తాయి. సింపుల్. ఓకే. విచ్ టైప్ ఆఫ్ గ్లాస్వేర్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ హీటింగ్ సబ్స్టాన్స్ ఇన్ ద ల్యాబొరేటరీ? ల్యాబొరేటరీలో పదార్థాలను వేడి చేయడానికి సాధారణంగా ఉపయోగించే గ్లాస్వేర్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బీకర్ ఉపయోగించడం జరుగుతుంది. ఏంటండి? బీకర్. A beaker is commonly used for heating substance in laboratory due to its wide mouth and stability. విస్తృత ముక్కు మరియు స్థిరత్వం వల్ల ల్యాబొరేటరీలో పదార్థాలను వేడి చేయడానికి సాధారణంగా బీకర్ ఉపయోగపడుతుంది. ఓకే. నెక్స్ట్, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ బ్యాలెన్స్ ఇన్ ల్యాబొరేటరీ? ల్యాబొరేటరీలో బ్యాలెన్స్ ఉపయోగించడానికి ఉద్దేశం ఏంటి? త్రాసు అండి, త్రాసు అంటాం కదా, ఎలక్ట్రిక్ త్రాసు ఉంటుంది ఇక్కడ. ఎందుకోసం ఉపయోగిస్తాం? టు మెజర్ వాల్యూమ్, టు మెజర్ వెయిట్, టు మెజర్ టెంపరేచర్, టు మెజర్ టైం. ఎందుకు ఉపయోగిస్తామండి? ఆప్షన్ బి అండి. ఏంటి? టు మెజర్ వెయిట్. ఓకేనా, బరువులను తూచడానికి. చూద్దాం. ద పర్పస్ ఆఫ్ యూజింగ్ బ్యాలెన్స్ ఇన్ ల్యాబొరేటరీ టు మెజర్ వెయిట్ సబ్స్టాన్సెస్ అక్యురేట్లీ. పదార్థాల బరువును ఖచ్చితంగా కొలవడానికి ల్యాబొరేటరీలలో బ్యాలెన్స్ ఉపయోగించడానికి ఉద్దేశము. నెక్స్ట్, వాట్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ ఏ ల్యాబొరేటరీ? ల్యాబొరేటరీలో అవసరమైన భద్రతా పరికరాలు ఏవి? సేఫ్టీ గాగల్స్, రెగ్యులర్ గ్లాసెస్, సన్ గ్లాసెస్, కాంటాక్ట్ లెన్సెస్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకే, సేఫ్టీ గాగల్స్ అయితే ఉపయోగించడం జరుగుతుంది. సో అవసరమైన భద్రతా పరికరాల్లో ముఖ్యమైనదండి. ఓకే. సేఫ్టీ గాగల్స్ ఆర్ ఎసెన్షియల్ ఇన్ ఏ ల్యాబొరేటరీ టు ప్రొటెక్ట్ ద ఐస్ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్ అండ్ హజార్డ్స్. ఓకే, హానికరమైన రసాయనాల నుంచి కంటి రక్షణ కోసం ల్యాబొరేటరీలో భద్రతా గాగల్స్ అనేవి అవసరము. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూజింగ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అంటే పీపీఈ కిట్స్ని ల్యాబొరేటరీలలో ఉపయోగించడానికి గల ముఖ్య కారణం ఏంటి? ఎందుకు ఉపయోగిస్తారండి పీపీఈ కిట్స్ని? ఆన్సర్ ఆప్షన్ బి అండి. టు ఎన్ష్యూర్ సేఫ్టీ ఫ్రమ్ హజార్డ్స్ అంటే ఏదైనా ప్రమాదాల నుంచి మనము నివారించడానికి, సంక్రమణలను తగ్గించడానికి వీటిని ఉపయోగిస్తాము. చూద్దాం. ద ఇంపార్టెంట్ ఆఫ్ యూజింగ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ is to ensure safety from hazards such as chemicals, heat and biological agents. రసాయనాలు, వేడి మరియు జీవజాలికలు వంటి ముప్పుల నుండి భద్రతను నిర్ధారించడానికి వ్యక్తిగత రక్షణ పరికరాలను ఉపయోగించడము ముఖ్యము. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫ్యూమ్ హుడ్ ఇన్ ఏ ల్యాబొరేటరీ? ల్యాబొరేటరీలో ఫ్యూమ్ వుడ్ యొక్క ఉద్దేశం ఏంటి? ఫ్యూమ్ వుడ్ టు ఇంక్రీజ్ ఎయిర్ ఫ్లో, to contain and remove hazardous fumes, to heat samples, to store chemicals. Option B అండి. ఓకేనా, టు కంటైన్ అండ్ రిమూవ్ హజార్డియస్ ఫ్యూమ్స్ అండి, ఇంపార్టెంట్. యా, ఏ ఫ్యూమ్ హుడ్ ఈజ్ యూజ్డ్ టు కంటైన్ అండ్ రిమూవ్ హజార్డియస్ ఫ్యూమ్స్ ప్రొవైడింగ్ ఎ సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. హానికరమైన ఫ్యూమ్ను నిరోధించడము మరియు తొలగించడానికి ఫ్యూమ్ హుడ్ ఉపయోగిస్తారు. ఇది సురక్షితమైన పని వాతావరణాన్ని అందిస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ బన్సన్ బర్నర్ ఇన్ ఏ ల్యాబొరేటరీ? ల్యాబొరేటరీలో బన్సన్ బర్నర్ యొక్క ముఖ్య కార్యం ఏంటి? ఎందుకు ఉపయోగిస్తారండి ఈ యొక్క బన్సన్ బర్నర్? సో ఆప్షన్ చూడండి ఒకసారి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, టు ప్రొవైడ్ హీట్ అండి, హీట్ని సృష్టించడానికి. ఓకే, చూద్దాం. ఏ బర్నర్ బన్సన్ ఈజ్ యూజ్డ్ టు ల్యాబొరేటరీ టు ప్రొవైడ్ ఏ కంట్రోల్డ్ ఫ్లేమ్ ఫర్ హీటింగ్ సబ్స్టాన్సెస్. పదార్థాలను వేడి చేయడానికి నియంత్రిత నిప్పు అందించడానికి. ఓకే, బన్సన్
బర్నర్ ల్యాబొరేటరీలలో ఉపయోగించేటువంటి ముఖ్యమైనటువంటి సాధనము. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లేబులింగ్ ఇన్ ఏ ల్యాబొరేటరీ? లేబులింగ్ కంప్యూటర్ అయిపోయిన తర్వాత ఈ టాపిక్స్ ఉన్నాయండి మనకి. లేబులింగ్ కావచ్చు, కొన్ని ముఖ్యమైన ఎక్విప్మెంట్స్ ఏం యూజ్ చేస్తామని చెప్పేసి గమనించాలి. ల్యాబొరేటరీలో లేబులింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? టు క్రియేట్ కన్ఫ్యూజన్, టు ఎన్ష్యూర్ ప్రాపర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ శాంపిల్స్ అండ్ రీజియన్స్, టు రెడ్యూస్ పేపర్ వర్క్, టు లిమిట్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. ఆన్సర్ ఆప్షన్ బి అండి. టు ఎన్ష్యూర్ ప్రాపర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ శాంపిల్స్ అండ్ రీజియన్స్. Important. Labeling is important in a laboratory to ensure proper identification of samples and regions, reducing the risk of errors. నమూనాలు మరియు రసాయనాల సరైన గుర్తింపును నిర్ధారించడానికి ల్యాబొరేటరీలలో లేబులింగ్ ముఖ్యమైన తప్పుల అవకాశాన్ని తగ్గిస్తుందండి. ఇంపార్టెంట్. లేబులింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అండి. ఓకే. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ ల్యాబొరేటరీ? ల్యాబొరేటరీలలో నాణ్యత నిర్ధారణ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? నాణ్యత నిర్ధారణ ప్రాథమిక లక్ష్యం. టు ఇంక్రీజ్ కాస్ట్, టు ఎన్షూర్ ద రిలయబిలిటీ ఆఫ్ టెస్ట్ రిజల్ట్స్, టు రెడ్యూస్ స్టాఫింగ్, టు లిమిట్ ల్యాబొరేటరీ యాక్టివిటీస్. ఆప్షన్ బి అండి. టు ఎన్షూర్ ద రిలయబిలిటీ ఆఫ్ అ టెస్ట్ రిజల్ట్స్, అంటే నమ్మకమైనటువంటి టెస్ట్ రిజల్ట్స్ను పొందడానికి దీన్ని ఉపయోగిస్తారు. The primary goal of quality assurance is to ensure the reliability of test results and maintain high standard in a laboratory practices. సమర్థవంతమైన అండ్ అక్యురేట్ ఫలితాలను మనం సాధించడానికి దీన్ని ఉపయోగిస్తాము. What does an internal quality assessment typically involve? What does an internal quality assessment typically involve? అంతర్గత నాణ్యత మదింపు సాధారణంగా ఏమి కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. రెగ్యులర్ మానిటరింగ్ ఆఫ్ ఎ ల్యాబొరేటరీ ప్రాసెసెస్. ఎందుకు ఉపయోగిస్తారండి? రెగ్యులర్ మానిటరింగ్ ఆఫ్ ల్యాబొరేటరీ ప్రాసెసెస్. An internal quality assessment typically involve a regular monitoring of a laboratory processes to ensure compliance with our standards. అంటే నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండడం, నిర్ధారించడానికి ల్యాబొరేటరీ ప్రక్రియలను సమీక్షించడం అంతర్గత నాణ్యత మదింపులో భాగంగా చెప్పుకోవచ్చు. ఇంటర్నల్ ఆడిట్లో భాగము. నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇన్ ఏ ల్యాబొరేటరీ? SOPs. ల్యాబొరేటరీలలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ యొక్క పాత్ర ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. టు ప్రొవైడ్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ కన్సిస్టెన్సీ. టు ప్రొవైడ్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ కన్సిస్టెన్సీ. చూద్దాం. SOPs provide a framework for consistency in laboratory procedures, ensuring the tests are performed in the same manner every time. నిష్క్రియాలు ప్రతిసారి ఒకే విధంగా నిర్వహించబడినట్లు నిర్ధారించడానికి SOPలు ల్యాబొరేటరీ ప్రక్రియలో సమానత్వానికి రూపురేఖనైతే అందించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్ ఏ ఎక్స్టర్నల్ క్వాలిటీ అసెస్మెంట్ ప్రోగ్రామ్? బాహ్య నాణ్యత మదింపు కార్యక్రమంలో పాల్గొనడం యొక్క ప్రయోజనము ఏంటి? టు ఇంక్రీజ్ కాస్ట్, టు వ్యాలిడేట్ ల్యాబొరేటరీ పర్ఫార్మెన్స్ అగైనెస్ట్ ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్స్, టు లిమిట్ టెస్టింగ్, టు రెడ్యూస్ స్టాఫ్ ట్రైనింగ్. ఆన్సర్ ఆప్షన్ బి అండి. టు వ్యాలిడేట్ ల్యాబొరేటరీ పర్ఫార్మెన్స్ అగైనెస్ట్ ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్స్. ఓకేనా? ఏవైతే నాణ్యత ప్రమాణాలు ఉంటాయో వాటికి తగ్గట్టుగా మనవి ఉన్నాయా లేదా అని తెలియడానికి మరి ఈ యొక్క ఎక్స్టర్నల్ క్వాలిటీ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అయితే నిర్వహించడము జరుగుతుంది. పార్టిసిపేటింగ్ ఇన్ ఏ ఎక్స్టర్నల్ క్వాలిటీ అసెస్మెంట్ ప్రోగ్రామ్ helps validate laboratory performance against established standards, improving overall quality. స్థాపిత ప్రమాణాలకు అనుగుణంగా ల్యాబొరేటరీ పనితీరు ధృవీకరించడంలో సహాయపడే బాహ్య నాణ్యత మదింపు కార్యక్రమంలో పాల్గొనడం సమగ్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెయింటైనింగ్ రికార్డ్స్ ఇన్ ఏ క్వాలిటీ అష్యూరెన్స్? ఓకే, నాణ్యత నిర్ధారణలో రికార్డులను నిర్వహించడంలో ముఖ్య పాత్ర ఏంటి? అసలు రికార్డులను ఎందుకు నిర్వహించాలి?
చూద్దాం. టు క్రియేట్ ఎ కన్ఫ్యూజన్, టు ఎన్షూర్ ట్రేసబిలిటీ అండ్ అకౌంటబిలిటీ, టు లిమిట్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, టు రెడ్యూస్ టెస్టింగ్ క్వాలిటీ. ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు ఎన్షూర్ ట్రేసబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. అంటే ఈ యొక్క రికార్డులను ఎందుకు మనము నిర్వహిస్తామండి అంటే ఒకటి ట్రేసబిలిటీ, త్వరగా మనము దాన్ని ట్రేస్ చేయవచ్చు, అండ్ అకౌంటబిలిటీ కూడా ఉంటుంది. ఓకే, ఇంపార్టెంట్. మెయింటైనింగ్ రికార్డ్స్ ఇన్ ఏ క్వాలిటీ అష్యూరెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎన్షూరింగ్ ట్రేసబిలిటీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ల్యాబొరేటరీ ప్రాసెస్. ల్యాబొరేటరీ ప్రక్రియలో అనుకరణ మరియు బాధ్యత నిర్ధారించడానికి నాణ్యత నిర్ధారణలో రికార్డులను నిర్వహించడం చాలా ముఖ్యమైనటువంటి అంశము. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఏ కీ కాంపోనెంట్ ఆఫ్ ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్? వాట్ ఈజ్ ఏ కీ కాంపోనెంట్ ఆఫ్ ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్? అంతర్గత నాణ్యత నియంత్రణ యొక్క కీలకమైనటువంటి ఈ భాగం ఏంటి? పర్సనల్ ఇవాల్యుయేషన్స్, రొటీన్ క్యాలిబ్రేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఎక్స్టర్నల్ ఆడిట్స్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, రొటీన్ క్యాలిబ్రేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చూద్దాం వివరాలు. రొటీన్ క్యాలిబ్రేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఈజ్ ఏ కీ కాంపోనెంట్ ఆఫ్ ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్ టు ఎన్షూర్ యాక్యురేట్ అండ్ రిలయబుల్ రిజల్ట్స్. ఖచ్చితమైన మరియు విశ్వసనీయమైన ఫలితాలను నిర్ధారించడానికి పరికరాల సాధారణ క్యాలిబ్రేషన్ అంతర్గత నాణ్యత నియంత్రణ యొక్క కీలకమైన భాగంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద టర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్? నాణ్యత మెరుగుదల అనే పదం ఉత్తమంగా ఎలా వివరిస్తారు? నాణ్యత మెరుగుదల అనే పదం ఉత్తమంగా ఎలా వివరిస్తాం? మేకింగ్ చేంజెస్ దట్ డిక్రీజ్ క్వాలిటీ, సిస్టమాటిక్ ఎఫర్ట్స్ టు ఎన్హాన్స్ ప్రాసెసెస్ అండ్ అవుట్కమ్, ఇంక్రీజింగ్ కాస్ట్ వితౌట్ బెనిఫిట్స్, రెడ్యూసింగ్ స్టాఫ్ ఇన్వాల్వ్మెంట్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఏంటది? సిస్టమాటిక్ ఎఫర్ట్స్ టు ఎన్హాన్స్ ప్రాసెసెస్ అండ్ అవుట్కమ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చూద్దాం వివరాలు. Quality improvement refers to systematic efforts to enhance laboratory processes and outcome leading to better results. Okay, నాణ్యత మెరుగుదల అనేది ల్యాబొరేటరీ ప్రక్రియల మరియు ఫలితాలను మెరుగుపరచడానికి వ్యవస్థాపిత ప్రయత్నాలను సూచిస్తుంది. ఇది మెరుగైన ఫలితాలకు దారితీస్తుందండి. ఇంపార్టెంట్ పాయింట్, చూద్దాం. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ క్వాలిటీ మేనేజర్ ఇన్ ఏ ల్యాబొరేటరీ? ల్యాబొరేటరీలో నాణ్యత మేనేజర్ యొక్క పాత్ర ఏమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. టు ఇగ్నోర్ క్వాలిటీ ఇష్యూస్, టు ఓవర్స్ క్వాలిటీ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ అండ్ ఎన్షూర్ కంప్లయన్సెస్, టు ఇంక్రీజ్ టెస్టింగ్ టైం, టు లిమిట్ స్టాఫ్ ట్రైనింగ్. ఏదండి ముఖ్యమైన లక్ష్యము? ఆప్షన్ బి అండి, టు ఓవర్స్ క్వాలిటీ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ అండ్ ఎన్షూర్ కంప్లయన్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, వివరాలు చూద్దాము. ఏ క్వాలిటీ మేనేజర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవర్సీయింగ్ క్వాలిటీ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ అండ్ ఎన్షూరింగ్ కంప్లయన్స్ విత్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఇన్ ద ల్యాబొరేటరీ. అంటే నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండడం నిర్ధారించడానికి నాణ్యత మేనేజర్ నాణ్యత నిర్ధారణ కార్యక్రమాలను పర్యవేక్షించడం అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కామన్ మెథడ్ ఫర్ ఎవాల్యుయేటింగ్ క్వాలిటీ కంట్రోల్ డేటా? నాణ్యత నియంత్రణ డేటాను అంచనా వేయడానికి సాధారణమైన పద్ధతి ఏది? ఏ పద్ధతి ఉపయోగిస్తారండి? స్టాటిస్టికల్ అనాలిసిస్, సోషల్ మీడియా ఫీడ్బ్యాక్, విజువల్ ఇన్స్పెక్షన్స్ ఓన్లీ, గెస్సింగ్. నాణ్యత నియంత్రణ డేటాను అంచనా వేయడానికి ఏది ఉపయోగిస్తారు? ఏది సాధారణ పద్ధతి? ఆప్షన్ ఏ అండి, ఏ స్టాటిస్టికల్ అనాలిసిస్ అనేది చాలా ముఖ్యమైనది. దీని ద్వారానే మరి నాణ్యత నియంత్రణ అంటే క్వాలిటీ ఇవాల్యుయేషన్ లేదా క్వాలిటీ కంట్రోల్ అనేది మనము చేయవచ్చు. స్టాటిస్టికల్ అనాలిసిస్ ఈజ్ ఎ కామన్ మెథడ్ ఫర్ ఎవాల్యుయేటింగ్ క్వాలిటీ కంట్రోల్ డేటా టు ఐడెంటిఫై ట్రెండ్స్ అండ్ అనామలీస్. ట్రెండ్స్ మరియు అసాధారణతలను గుర్తించడానికి నాణ్యత నియంత్రణ డేటాను అంచనా వేయడానికి గణాంక విశ్లేషణ సాధారణమైన పద్ధతిగా చెప్పుకోవచ్చు.
సో గైస్, ఇది రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. ప్రతిరోజు మనము యాజ్ పర్ ద సిలబస్ టాపిక్ల వైజ్గా ముందుకెళ్తున్నామండి, అందరూ కూడా గమనించాలి. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ మరీ ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా ఫుల్ కోర్స్ తీసుకోవాలనుకున్న వారు వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. టెస్ట్ సిరీస్ కూడా తీసుకోవాలనుకున్న వారు వెంటనే తీసుకోండి. ఎందుకంటే మనము ఇంకా వెయిట్ చేస్తూ ఉంటే టైం అనేది వేస్ట్ అవుతుందండి. ఓకేనా, మనకున్నది చాలా చాలా తక్కువ టైం అండి. ఈ టైంలోనే సిలబస్ కంప్లీట్ చేయాలి. ఓకేనా, అంతేకాకుండా పోటీ పరీక్షకు సిద్ధం కావాలి. ఓకే, అంటే ఇక్కడ అందరికి ఉన్నది ఒకే టైం అండి, అందరూ కూడా గమనించాలి. అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి పోటీ పడుతున్నవారు అందరికీ ఉన్నటువంటి టైము చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంని ఎవరైతే సమర్థవంతంగా ఉపయోగించుకుంటారో, టైం వేస్ట్ చేయకుండా, సో వాళ్ళకి జాబ్ అనేది 100% వచ్చే అవకాశం ఉంది. కొంచెం కష్టపడండి ఫ్రెండ్స్. సో ఈ యొక్క 45 డేస్ 40 to 45 డేస్ కొంచెం కష్టపడితే సో 60 ఇయర్స్ వరకు హ్యాపీగా గవర్నమెంట్ జాబ్లో ఉండవచ్చు. ఓకేనా, సో మన టార్గెట్ ఏంటి అనేది దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్ళాలి అందరూ కూడా. ఓకేనా, ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.